సగం దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు వంచి నమస్కరించుకుంటూ శ్యామతో ఏదో విషయం మాట్లాడుతున్నటువంటి బాబా చప్పున నానా వైపు చూసి, నానా ఏమిటి గొడుక్కుంటున్నావని చెప్పి అడుగుతాడు. అంత సూటిగా ప్రశ్న సంధించబడేసరికి నానా తత్తరపడుతూ గొడుక్కోవడం లేదు బాబా, సంస్కృత శ్లోకాలు ఒల్లే వేస్తున్నాను అని చెప్తాడు. కించిత్తు అహం ధ్వనిస్తూ ఉంది. ఆహా, ఆ శ్లోకం పైకి చదివి అర్థం చెప్పి జ్ఞానబోధ చెయ్యి అన్నారు బాబా. వెంటనే నాన్న తద్విత్తి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన. నాన్న ఈ శ్లోకాన్ని బిగ్గరగా చదివి గురువుకి సాష్టాంగ నమస్కారం చేసి సేవ చేసి ప్రశ్నిస్తే తత్వజ్ఞానులైన వారు జ్ఞానాన్ని ఉపదేశిస్తారు అని అర్థం చెప్పాడు. నానా ప్రణిపాతేన అంటే సాష్టాంగ నమస్కారమేనా, ఇంకో అర్థం ఏమీ లేదా అని చెప్పి అడుగుతారు బాబా. ప్రణిపాతం అంటే సాష్టాంగ నమస్కారం, ఇంకో అర్థం నాకు తెలియదు బాబా అని చెప్పి నానా చెప్తారు. సరే, ప్రశ్న అంటే ప్రశ్నించడమైనప్పుడు పరిప్రశ్న అనే పదం ఎందుకు వాడబడింది ప్రశ్నించారు బాబా. ఏమో నాకు తెలియదు నానా. జవాబు విని బాబా నవ్వి మరి సేవ అంటే అడిగాడు. నాన్న ఒక్క క్షణం ఆలోచించి సేవ అంటే రోజు మీకు మేము చేస్తున్నది అని చెప్పి అంటాడు. ఆహా, మరి ఉపదేక్షంతి తే జ్ఞానం అన్న పదంలో జ్ఞానం అనే పదాన్ని కాక వేరొక పదాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి అడుగుతారు బాబా. అజ్ఞానం జవాబిచ్చాడు నాన్న. బాబా అతని వైపు సూటిగా చూస్తూ జ్ఞానం అనే పదం బదులు అజ్ఞానం అనేటువంటి పదం ఉపయోగించి అర్థం వివరించగలవా అని చెప్పి అడుగుతారు. నాన్న తల అడ్డంగా తిప్పుతూ అర్థం చెప్పలేను అంటారు. అప్పటికే అతడి అహం కొంత అణిగిపోతుంది. సరే, తత్వదర్శులకు నమస్కరించి సేవించి ప్రశ్నించమని కృష్ణుడు అర్జునుడికి ఎందుకు చెప్పాడు? రణక్షేత్రం మధ్యలో నిశ్చితంగా నిలిచి గీతాగానం చేసినటువంటి కృష్ణ భగవానికి మించిన తత్వదర్శి ఎవరున్నారు అని చెప్పి ప్రశ్నించారు బాబా. నాన్న తల తిరిగిపోయింది. అతడిలోని గర్వం ఆవిరైపోయింది. ముఖం చిన్నబుచ్చుకుంటూ కృష్ణుడు అలా ఎందుకు చెప్పాడో నాకు తెలియదు బాబా, ఆ శ్లోకానికి సరైన అర్థాన్ని మీరు వివరించండి అని చెప్పి సాయినాథుని ప్రార్థిస్తారు. అప్పుడు తత్వవేత్తలైనటువంటి జ్ఞానులకు సర్వస్య శరణాగతి చేయడమే ప్రణిపాతం. దుర్బుద్ధితోనూ గురువును సమర్థతను పరీక్షించడానికో కాక విషయజ్ఞానం పొందాలన్న ఆసక్తితో ప్రశ్నించడమే పరిప్రశ్న. ఇక సేవ అంటే తన శరీరం తనది కాదని, అది తన గురువుదేన కోసమేనని భక్తి భావనతో చేసేదే సేవ. నానా నిజమైన శిష్యుడు తనకి జ్ఞానబోధ చేసే గురువులో శ్రీకృష్ణుడిని చూడగలగాలి. అదే సేవ అంటే, అదే ఈ శ్లోకానికి సరైన అర్థం అని చెప్పి బాబా చెప్తారు. బాబా బోధనని భక్తితో విన్నటువంటి నానాకి ఆయనలో శ్రీకృష్ణ పరమాత్ముడే సాక్షాత్కరిస్తాడు. అతను ఆనంద బాష్పాలు రాలుస్తూ భక్తితో చేతులు జోడించి పాహిమాం వాసుదేవ దివ్యజ్ఞాన ప్రబోధ ఆత్మానంద స్వరూప సాయిదేవ పాహిమాం అని చెప్పి కంఠస్వరంతో ఆయన్ని ప్రార్థిస్తారు. బాబా చేతులు పైకెత్తి ఆకాశం వైపు చూపిస్తూ ఆ భగవంతుడే ఉన్నాడు. అదే సమయంలో షిరిడీకి చాలా దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామంలో బాబా భక్తుడైన ఒక కమ్మరి జబ్బు చేసి మంచం పట్టి ఉంటాడు. అతని భార్య ఏడాది పసిబిడ్డను ఒళ్ళో పెట్టుకొని కొని ముందు కూర్చొని దీక్షగా పనిచేస్తూ ఉంటుంది. ఇంతలో భర్త మేలుకొని దగ్గుతూ దాహం అంటారు బాధతో. భర్తకి మంచినీళ్లు అందించాలన్నటువంటి తాపత్రయంతో ఆమె అప్రయత్నంగా చివాలన లేస్తుంది. వెంటనే ఆమె ఒడిలోని బిడ్డ కొలిమిలో జారి పడిపోతుంది. ఆమె భయంతో బాబా అని చెప్పి ఆర్తితో అరుస్తుంది. అదే క్షణంలో షిరిడిలో బాబా చివాలన ముందు కురికి చేతికి బగబగ మండుతున్నటువంటి దున్నో చేయి పెడతారు.